సాక్షి యాంకర్ ఈశ్వర్ గారు తెలివితేటలమాట. ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఎదవైపోయాడు. రకరకాల డైలాగులు కొట్టి 10 ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రాస తీసుకొచ్చి ఈ ఎన్నికల ముందు ఈ రిజల్ట్ ముందు పెట్టండి డీజేలు తర్వాత రకరకాల డైలాగులు చెప్పుకుంటూ వచ్చి అనేక సందర్భాల్లో ఇరుపప్పు అయిపోయాడు. మళ్ళీ ఈరోజు కూడా ఒక డిబేట్ పెట్టేశారు సాక్షిలో. మా కాశ్మీర ప్రసాద్ని తీసుకొచ్చేసారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు. వాళ్ళు చేసే విశ్లేషణ ఏంటంటే నారా లోకేష్ గారు కావాలని చెప్పేసి ప్రమోట్ చేయించుకుంటారని చెప్పేసి ఒకడు, దీని వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని బయటికి పంపించారని చూస్తున్నారని చెప్పేసి ఒకడు ఇంకా నోటుకు వచ్చింది. అయితే డిబేట్ మధ్యలో మా కాశ్మీర ప్రసాద్ ఒక ప్రశ్న అడుగుతాడు ఈశ్వర్ గారిని, 59, 29 ఎంత అని చెప్పేసి అని. టక్మని 84 అని ఎత్తాడు. వాస్తవానికి 88 అవుద్ది, కానీ 84 అని చెప్పేస్తాడు. అగో అలా ఉండి తెలియతే అట్లా. ఒకసారి వీడియో వినిపిస్తా వినండి. అలాగే ఉంటుంది. ఒక అడుగు మీరు ఇట్టింగ్ చేసిన చెస్ట్ కాయిన్ లో అట్టించి చాలా మూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అడగొచ్చు చాలా మంది ఇక్కడ 59 వాళ్ళ దగ్గర ఉన్న 29 కలిపితే ఎంత అని 59, 29, 84 అని చెప్పేసానేమో ఈడు, 89 అని చెప్పేసి నాడు. మీరు మేధావులు 5వ తరగతి పిల్లల్ని అడిగితే చెప్తాడు. 59, 29 ఎంత అని చెప్పేసి అని అడిగితే ఆలోచించుకుంటా టక్మని కరెక్ట్ ఆన్సర్ 5వ తరగతి పిల్లల్ని అడిగితే చెప్తాడు. నువ్వు టక్మని 84 అని చెప్పేసి నువ్వనేడు, 89 అని చెప్పేసి కాశ్మీర ప్రసాద్ అనేడు. పైగా మీరు మేధావులు, మీరు చర్చించిన అంశం అంటూ ఉండదు, అన్నిటిపైన మీరు విశ్లేషణ చేసేయడమే. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఇది ఇప్పుడు ఇదైతే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఏదైతే ఉందో దానికి సంబంధించి అదొక పెద్ద కుట్ర. అంటే కార్యకర్తలకి ఎవరికి కూడా అభిప్రాయాలు ఉండవా? జనసేన నాయకులకు ఉంటాయి, జనసేన కార్యకర్తలకు ఉంటాయి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు కూడా అభిప్రాయాలు ఉంటాయండి. ఆ అభిప్రాయాలు చెప్తే కూడా కుట్రేనా? కానీ పెద్ద విశ్లేషణ చేసుకొచ్చేసాడు, ఒక 10 ప్రశ్నలు వేసేసాడు. దీని వెనకాతలు ఉన్నది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? టీజీ భరత్ గారు మాట్లాడారు కదా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటే ఫ్యూచర్ సీఎం నారా లోకేష్ గారు అని చెప్పేసి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించి దాని వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఆయనే అనిపించారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దానికి ఆయన అనిపించడం ఏముంది అందులో? ఎవడు అవునన్నా కాదన్నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ గారే. అది 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనంతరం ఆయనే ఖచ్చితంగా. అది మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు ఇక్కడ, అంతేనా? లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేస్తాడా? ఏమన్నా మైండ్ మాట్లాడుతున్నారా? ఇప్పుడు వేరే పార్టీ తరఫున చెప్పితే మీరు ఫీల్ అవ్వాలి. జనసేన పార్టీ తరఫున లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారంటేనో, లేదంటే తెలుగుదేశం పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి అంటేనో అప్పుడు మీరు పనికిమాల విశ్లేషణ చేసిన వాళ్ళ. అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఎలాగో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు. అది ఇది ఫిక్స్. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం. అది కొంతమంది గింజుకున్నారేమో కానీ అది వాస్తవం. జనసేన పార్టీకి సుప్రీం పవన్ కళ్యాణ్ గారు. ఎవడెవడన్నా కాదన్నా ఆయనకు అవకాశం అవుతా 5 ఏళ్ళ తర్వాత అవ్వచ్చు, 10 ఏళ్ళ తర్వాత అవ్వచ్చు, ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు. అలాగే లోకేష్ గారు కూడా. ఇందులో పెద్ద విశ్లేషణ ఏముందిరా? ఇందులో ఏమో కుట్ర ఉంది? ఇందులోని ఉన్న వాస్తవం చెప్పుకొచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూటమి పొత్తుల్లో భాగంగా అది పొత్తులో ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడకూడదు, కొంతమంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచనతో ఎక్కడ బహిరంగంగా మాట్లాడట్లేదు. కానీ ఇది అందరికీ తెలిసిన వాస్తవమే కదా. పైగా దాని మీద కూడా విశ్లేషణే. ఆయన మాట్లాడుతున్న మా కేఎస్ ప్రసాద్ ఎందుకు మాట్లాడుతాడు ఆడికి అర్థం కాదు. నిన్నమోనట్లాగా ఒక గౌరవం ఉండేది నాకు, ఫోన్లో వయసులో పెద్దవాడు కదా అని చెప్పేసి అని. డిబేట్ స్టార్టింగ్లో ఆడి కిరసనాల డబ్బాగాడు, ఆడి పోటర్ డబ్బాగాడు, ఆడి పెట్రోల్ బంకోడు. మరి నువ్వు కూర్చున్న శానలో సిమెంట్ బతాలది కదా అంటే బాగుంటుందా కేఎస్ ప్రసాద్? అంత వయసు వచ్చింది కదా మనకి. మనం విశ్లేషకుడిగా మనం చలామణి అయినప్పుడు కనీసం ఆ మర్యాదను మనం పాటించాలి కదా. నువ్వేమైనా వైసీపీ కార్యకర్తవా? ఇప్పుడు మాకు వల్లేదు, నువ్వేం కార్యకర్త కాదు కదా. ఇప్పుడు మేమంటే తెలుగుదేశం కార్యకర్తలు. ఇప్పుడు నువ్వు వైసీపీ కార్యకర్తవు అనుకో, నువ్వు ఆ విధంగా మాట్లాడినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అలా మాట్లాడుతున్నాడు రా బాబు అని చెప్పేసి అనుకోవడానికి ఉంటుంది.
అది కూడా లేదు. మరి మనిషివో లేదంటే ఇంకోటి ఏదో నాకు అర్థం కాదు. నీకు ఎందుకు అంత బలుపు నాకు అర్థం కావట్లా. కాస్త వయసు పెరిగినప్పుడు 10 మంచితో అనిపించుకో. మాకు రోజులన్నీ ఒకేలా ఉండవు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అని చెప్పేసి ఎవరు ఉండరు. పరిస్థితి తారుమారు అయితే ఏమో చెప్పలేం. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి దాకాలేమో తెలియదు కదా. ప్రతి దానిపైన మన పకోడీ విశ్లేషణ, ప్రతి యాదవా కూడా. మనమో మన బతుకో మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఒకటి పేరెట్టేసే ముందు నీకు ఎవడో ఒకటి పేరెడతాడు కదా, ఆ మాత్రం తెలియదా నీకు? విమర్శించవచ్చు, విమర్శించద్దని అట్లా చాలామంది విమర్శిస్తారు. విశ్లేషకులు లేదా జర్నలిస్టులు పొద్దున్నెత్తి చాలామంది విమర్శిస్తారు. కానీ చాలా హుందాగా విమర్శిస్తారు, నీలాగా అడ్డగోలుగా విమర్శిస్తారు. పైగా ఏమన్నా అంటే నన్ను అలా అంటున్నారు ఇలా అంటున్నారంటే అంటారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడితే అంటారా? నీ నోటుకు వచ్చినట్టు నీ ఇష్టానుసారంగా నువ్వు ఏది పెడితే అది మాట్లాడితే తిరిగి నేను అనుకుంటా ఉంటారా? అదో రకమైన దిక్కుమాలి విశ్లేషణ. అక్కడెక్కడదో చెప్పుకొస్తాడు. ఇక్కడ 59కి 29, 59, 29 ఎంత అంటే దాని సమాధానాలు ఉన్నా కానీ అక్కడెక్కడ విషయాలు అన్నీ చెప్పుకొచ్చేస్తారు. ఫస్ట్ ఇక్కడ ఏడండి, అక్కడెక్కడేవో మనకి ఎందుకు కానీ పనికి మాల పోరంబోకు విశ్లేషణ చేయమాకండి. పనికొచ్చే విశ్లేషణ చెయ్యండి. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని ఇందాక ఒక ట్వీట్ వేసారు. రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం తగ్గిపోయింది, క్షీణించిపోయింది అని చెప్పేసి. మరి ఏసీ పిచ్చి కొట్టలు నాకైతే అర్థం కావట్లా. రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం సంక్షేమ పథకాల ద్వారాగా పెరుగుతుందా? సంక్షేమ పథకాలపై ఆధారపడి ఉంటుందా? ఎవడరా మీకు చెప్పింది? అంటే 5 ఏళ్ళు నాశనం చేసేసింది చాలలేదు, పైగా వక్రీకరణ. ఎవడన్నా నమ్ముతాడా? సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగిపోయిందంటే ఎవడన్నా నమ్ముతాడా? వీడు ఇచ్చే 15,000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చాడు. ఏ పథకం ఇచ్చినా 15,000 నుంచి ఇవ్వాలా? ఆ 15,000 రూపాయలకి తలసరి ఆదాయాలు పెరిగిపోతాయా? చెబితే నమ్మేటట్టు ఉండాలి కదా. లేదు నేను పరిశ్రమలు తీసుకొచ్చాను, ఉపాధి కల్పించాను, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాను, నెలకు ఒక 15,000 రూపాయలు 25,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు, తద్వారా తలసరి ఆదాయం పెరిగిందంటే అది వేరే, కొద్ది రీజనబుల్గా ఉంటుంది. నిజమేరా, ఉపాధి కల్పించాడు, పరిశ్రమలు తీసుకొచ్చాడు, ప్రతి కుటుంబంలోనూ కూడా ఒకరు ఉద్యోగం వచ్చింది కాబట్టి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పి అనుకుంటాం. నువ్వు చేసి తప్ప. నువ్వు పంచేది 15,000, ఆ 15,000కి తలసరి ఆదాయం పెరిగిపోయిందా? పైగా దానికి మన భజన సింపుల్గా మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నా కుటుంబాన్ని పోషించడానికి ప్రతి నెల అప్పు చేసి పోషించేస్తా ఉన్నాను అనుకో, నా సంపాదన పెరుగుతుందా తగ్గుద్దా? నేను అప్పులపాలు అయిపోతాను. అలాగే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసాడు అంతే. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసింది కాకుండా పైగా ఏదో కార్యంలో నేను అందరి తలసరి ఆదాయాన్ని నేను పెంచేశానని చెప్పేసాను. మాట్లాడే ముందు కాస్త సిగ్గు ఉండాలి. ప్రజలకు పనికొచ్చే విశ్లేషణ చెయ్యాలి. ఎవడో మాట్లాడాడు కదా, ఇంకొకటి ఎవడో మాట్లాడాడు కదా, ఈ విశ్లేషణ వద్దు. ముందు మనం కడుక్కుంటే సరిపోద్ది. అది వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు, 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయాడు, దానిపైన విశ్లేషణ చేయట్లా. దాని మీద చేసుకోండి ఖచ్చితంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఏం చేశాడు చెప్తే కూడా బాగుంటుంది.